నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు శ్రీచక్రపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, నరక చతుర్దశి ఈ రోజున ఒక ప్రత్యేకమైన పూజా విధానం ఉంటుంది, హారతులు అనేవి ఉంటాయి, ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు కూడా పాల్గొనాలి అని చెబుతూ ఉంటారు కదా. అసలు ఆ విధానం ఎలా ఉంటుందండి? ఎలాంటి నియమాలు ఉంటాయి? ఎవరెవరు కుటుంబ సభ్యులు పాల్గొనాలి? ఎలా జరుపుకోవాలి? వివరించండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. దీపావళి ఎప్పుడు కూడా 2 రోజుల పండుగ కాదు, 3 రోజుల పండుగ. బాగా గుర్తుపెట్టుకోండి. ఒకటి ధన్తేరస్, దాన్ని ధనత్రయోదశి అంటారు. రెండవది నరక చతుర్దశి, మూడవది దీపావళి. 4వ రోజు కూడా పండుగ ఉంటుంది, దాన్ని బహుబీజన్ అంటారు. తర్వాత 5వ రోజు పండుగ కూడా ఉంటుంది, అది కూడా ఈ జల్లెల్లో పెట్టి చూస్తారు. నార్త్ ఇండియాలో ఎక్కువ చేసుకుంటారు అనమాట. కర్వా చౌతి అని వాళ్ళు చేసుకుంటారు. సరే, ఇది మొత్తం 5 రోజుల పండుగ. అందులోపల ప్రధానంగా కంటిన్యూ వచ్చేది 3 రోజుల పండుగ. ఈ 3 రోజుల పండుగలో మొట్టమొదటిది ధనత్రయోదశి. ఈ ధనత్రయోదశి ఏంటంటే మన ఇంట్లో ఉండేటువంటి ఆభరణాలు కానివ్వండి, గుప్తమైనటువంటి వస్తువులు ఎవరిని ఇన్వాల్వ్ చేయకుండా కుటుంబ యజమానురాలు మాత్రమే, అర్హత వచ్చినప్పుడు పిల్లల్ని ఇన్వాల్వ్ చేసి, అర్హత రానప్పుడు పిల్లల్ని ఇన్వాల్వ్ కూడా చేయకుండా రాత్రిపూట చేసుకోవాల్సిన పూజ ఉంటుంది. ఇది ధనత్రయోదశి రోజున సింహలగ్నం, రాత్రి సింహలగ్నం ఉంటుంది. ఆల్మోస్ట్ 12:30 to 2:30 వరకు సింహలగ్నం ఉంటుంది. ఆ సింహలగ్నంలో మాత్రమే ఇంట్లో నైరుతి మూలల్లో గుప్తధనం తీసి పూజ చేసుకోవాల్సింది ఉంటుంది. అంటే ఇప్పుడు ఎట్లయితే మన గుప్తధనము ఇప్పుడు మనం లాకర్లలో పెట్టుకుంటున్నాము, ఒకప్పుడు ఇంట్లో నైరుతి మూలల్లో తవ్వి లోపల పెట్టుకునేవాళ్ళు. ఇప్పటికీ మేము గృహప్రవేశం చేయించిన, నేను ఏ గృహప్రవేశం చేయించినా నైరుతి మూలలో తవ్వించి అందులోపల గవ్వలు, తర్వాత శంకు, తర్వాత గురువింద గింజలు, తర్వాత బిళ్ళలు, రాగి బిళ్ళలు, ఇవన్నీ కూడా కుండలో పెట్టి రహస్యంగా పెట్టి మేము పూజ చేపించి నైరుతి మూలలో పెట్టిస్తాం. ఇది నేను ఎక్కడ పూజ చేసిన, నేను గృహప్రవేశం చేసిన ఇళ్ళు ఎవరు కూడా ఇప్పటిదాకా అమ్ముకునే పరిస్థితి రాలేదు. వాళ్ళకి సంపదలే వచ్చాయి. నా చేతిలో గృహప్రవేశం చేసుకున్న వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. సో ఎందుకోసమంటే దాని గుప్త రహస్య పూజ ఉంటుంది. ఆ పూజకి ఎవరిని పిలవకూడదు. గృహప్రవేశం జరిగిన తర్వాత ఆ పూజ రహస్యంగా చేయాలి. చుట్టాలు ఎవరిని పిలవకూడదు. యజమానురాలు, తర్వాత గురువు గారు. ఆ గురువు కూడా వీళ్ళ ఇంట్లో మేము ఇది చేసామని ఎవరికి చెప్పకూడదు. వాళ్ళ ఇల్లు పేరు చేసి ఈ ఇంట్లో వీళ్ళ ఇంట్లో ఇక్కడ మూలధనం పెట్టామని ఎవరికి చెప్పకూడదు. సో అలా మూలధనం ఎక్కడ పెట్టాలనేది ప్రశ్న వేయాలి. ప్రశ్న వేసి ఆ ఇంట్లో లక్ష్మి ఎక్కడ సాన్నిధ్యం అవుతుందో చూసి అక్కడ మూలధనం పెట్టాలి. ఆ మూలధన స్థానము ఈ ఇంటి యజమానికి తప్ప ఇంకెవరు తెలియకూడదు. అదొక రహస్యం ఉంటుంది. సో గుప్త, అందుకే మనకు దేవి ఖడ్గమాల్లో కూడా గుప్తతర యోగిన్యై నమః, అమ్మవారికి గుప్త అనేటువంటి, గుప్త అంటే రహస్యమైనటువంటిది అని అర్థం. సో అలా రహస్యమయ పూజ ఉంటుంది. ఇందులో కూడా రహస్య కాళీ పూజ ఉంటుంది అనమాట. రావణ సంహితలో కూడా రహస్య కాళీ పూజ అని ఉంటుంది. సో ఆ రహస్య పూజ అనేది ధనత్రయోదశి రోజే చేసుకోవాలి. ఇది ఎవరైనా కుటుంబంలో తెలియకపోతే మొట్టమొదటిగా మా శ్రీచక్రపీఠం వచ్చి ఎలా చేయాలో నేర్చుకొని తర్వాత మీరు మీ ఇళ్లలో చేసుకోవడం నేర్చుకోవచ్చు. అది పీఠంలో మొదలు ఎలా చేయాలో నేర్చుకొని తర్వాత వెళ్ళి ఇంట్లలో చేసుకోండి. లేదంటే పీఠంలో వచ్చి పూజ చేసుకోవచ్చు. ఎందుకోసం అంటే ఎవరికి తెలియదు కాబట్టి మీరు పూజ చేసుకొని మీరు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. మీరెవరో తెలుసుకొని మీ దగ్గర ఈ రహస్య ధనం ఉందని ఎవరికి తెలియకూడదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. అది రాగి బిళ్ళలైనా సరే, అది ఇంకోళ్ళ చేతి తగిలింది అంటే అయిపోయినట్ట. ఇంకోళ్ళ చేతి తగలకూడదు. దానికి మీ అనువంశికులకే తగలాలి. మీ పిల్లలు పెద్దగా అయిన తర్వాత మీ పిల్లలకు కూడా అప్పుడు చెప్పాలి, ఒరే మన ఇంట్లో ఇక్కడ మూలధనం ఉంటుంది, ఈ మూలధనానికి పూజ చేసుకోండి. అది రాగి బిళ్ళలే కావచ్చు. దానికి మీకు బయట చూస్తే మార్కెట్లో వాల్యూ లేకపోవచ్చు, కానీ అది మీ యొక్క తపస్సంపద అనుకోవాలి. ఆ మూలధనము మీ తపశ్శక్తి, తపస్సంపద. అది బాగా గుర్తుపెట్టుకోండి. పూర్వకాలం బంగారు నాణాలు ఉంచుకునేవాళ్ళు, తర్వాత వెండి ఉంచుకునేవాళ్ళు. ఇప్పుడు రాగికి వచ్చింది మన పరిస్థితి, అట్లా దిగజారిపోతుంది అనమాట. బంగారం ఉంటేనే మంచిది. నంబర్ 1 ఉత్తమ పూజ ఏంటంటే బంగారం పూజనే. ధనత్రయోదశి రోజు రాత్రి చేసుకునే పూజ బంగారం పూజ. సో ఒకవేళ పీఠాలకు ఎక్కడికైనా వెళితే గనక దీపావళి రోజు కూడా చేసుకోవచ్చు. అది నెక్స్ట్ నరక చతుర్దశి. ఈ త్రయోదశి పూజ ఎవరికి చెప్పకూడదు, రహస్యంగా చేసుకోవాలి. అయిపోయింది. నెక్స్ట్ నరక చతుర్దశి. ఈ నరక చతుర్దశి రోజు ఏం చేయాలంటే తెల్లవారుజామునే లేవాలి. తెల్లవారుజామునే సూర్యోదయ పూర్వమే బ్రాహ్మీ ముహూర్తము లేచి
సింపుల్ చెప్పాలంటే ధనత్రయోదశి రాజు రాత్రి ఈ పూజ చేయడం, ఈ పూజ అంతా అయిపోయినాక మొత్తం సెట్ అయ్యాక అప్పుడు పిల్లల్ని లేపాలి, లేవరు లేపాలి. అంతే. లేపి నరక చతుర్దశి పొద్దున్నే లేవాలి. లేచిన తర్వాత ఈ ఒక్క హారతులు మాత్రమే, స్నానం చేయకుండా చేయాల్సిన హారతులు ఇవి. ఇది చిన్నపిల్లలకైతే, పెద్దవాళ్ళు అయితే స్నానం చేయాలి. సో చిన్నపిల్లలు అయితే స్నానం ఏం చేయాల్సిన అవసరం లేదు. బ్రష్ చేసుకొని మామూలుగా కూర్చోవాలి. కూర్చొని ఏంటంటే హారతులు ఇస్తారు, బొట్టు పెట్టాలి. వాస్తవంగా ఏంటంటే నరక చతుర్దశి రోజు హారతులు ఇవ్వాల్సిన పద్ధతి ఏంటో జాగ్రత్తగా చెప్తాను, వినండి. నా చుట్టూ 4 చెంబులు పెట్టాలి. చెంబుల చుట్టూ దారం చుట్టాలి. 5 పోగుల దారము 5 చుట్లు చుట్టాలి. చుట్టి ఆ 4 కలశాల మధ్యన మీ కుటుంబ సభ్యులందరినీ కూర్చోబెట్టాలి. అందరు కుటుంబ సభ్యులు అంటే రక్త సంబంధం ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూర్చోవాలి. కూర్చొని ఇంటికి ఆడపడుచు లేదా ఇల్లాలు, ఇంటి యజమానురాలు, ఆడపడుచు, వీళ్ళు ఏం చేయాలంటే హారతి ఇవ్వాలి. వీళ్ళకి హారతులు ఇచ్చి హారతి పక్కన పెట్టి వీళ్ళకి ఏం చేయాలంటే జాస్మిన్ తైలం ఉంటుంది. జాస్మిన్ తైలము తల్లి చెల్లెలు పెట్టకూడదు, తల్లి మర్దన చేయాలి. అందరికి కూడా నెత్తి మీద నూనె వేసేసి నూనె కొట్టాలి. కొట్టిన తర్వాత అందరికీ నూనె పంచాలి. నూనె పంచి నూనె పెట్టుకోండి అని చెప్పారు. ఒంటికి నూనె పెట్టుకుంటారు. జాస్మిన్ తైలం అయితే మంచిది. పూర్వకాలం కూడా ఉండేది జాస్మిన్ తైలము. ఇది మల్లె పువ్వు, కొబ్బరి నూనెకి మల్లె జాస్మిన్ కల్పిస్తారు. సో అది సువాసన వస్తుంది. అందుకోసమంటే ఇది సుగంధం. కేవలం మీ ఉగాదికి మాత్రమే ఆముదం, ఉగాదికి మాత్రమే ఆముదం. వేరే పండుగలకు ఆముదం పెట్టుకోకూడదు. ఉగాదికి, సంక్రాంతికి ఆముదం. ఈ దీపావళి, దసరాకి ఏవైతే మనం చేసుకుంటామో జాస్మిన్ తైలం సుగంధ ద్రవ్యాలతోటి చేసుకోవాలి. ఎందుకోసమంటే ఇవి సెలబ్రేషన్స్, గెయినింగ్ ద ఎనర్జీస్ అన్నమాట. లూజింగ్ ద నెగిటివ్ కాదు, గెయినింగ్ ద ఎనర్జీస్. సో కాబట్టి ఇవి పర్వకాలం కాబట్టి జాస్మిన్ తైలం పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇంత పసుపు, తర్వాత పసుపుతో కలిపినటువంటి శనగపిండి కూడా పెట్టి, శనగపిండి కూడా వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు పెట్టుకుంటారు. మగపిల్లలు, ఆడపిల్లలకైతే తల్లి పెట్టవచ్చు. పెట్టిన తర్వాత బంగారు ఉంగరం, అది ముత్యం ఉంగరమైనా పర్వాలేదు, లేదంటే పగడం ఉంగరమైనా, బంగారు ఉంగరం తీసుకోవాలి. బంగారు ఉంగరాన్ని తర్వాత ఒక పోక, సుపారి అంటారు కదా, గుండ్రంగా ఉండే సుపారి చేతిలో పెట్టుకోవాలి. ఒకవేళ బంగారు ఉంగరం లేకపోయినా ముత్యం పగడం అయినా 2 చేతిలో పెట్టుకోవాలి. రత్నం ఎప్పటికైనా సరే చేతిలో ఉండాలి. నరక చతుర్దశికి ప్రధానము ముత్యం పగడము, తర్వాత పోక చెక్క. సో అది కట్ చేసింది ఉండకూడదు, పూర్ణత్వం ఉండాలి. వక్క అనేటువంటిది నిండుగా ఉండాలి. సో ముత్యము, పగడం, వక్క, ఈ 3 కూడా చేతిలో వేసుకొని, కొంచెం బియ్యం చేతిలో వేసుకొని వీళ్ళకి ఏం చేయాలంటే మొదలు అపసవ్యంగా, తర్వాత సవ్యంగా అందరికీ దిష్టి తీయాలి. దిష్టి తీసినట్టుగా చుట్టూ తిప్పాలి. అంటే లక్ష్మీ అనుగ్రహం కలగాలి అని చెప్పేసి ఒక 5 సార్లు తిప్పాలి. సో అపసవ్యము, సవ్యము, మొదలు అపసవ్యము, తర్వాత సవ్యం. తిప్పిన తర్వాత అది తీసుకొని పళ్ళెల్లో పక్కన వేయాలి. వేసిన తర్వాత మళ్ళీ హారతులు ఇవ్వాలి. హారతులు ఇచ్చి ఏదైనా పాటలు పాడాలి. ఇప్పుడు ఈ మధ్య ఎవరికి పాటలు రావు, వాస్తవంగా పాటలు పాడాలి. మంచి పాటలు ఏమైనా, హారతి మీరేలా ఇవ్వరు అని చెప్పి అమ్మవారి పాటలు ఏమైనా మంచి పాటలు పాడాలి. ఎందుకోసమంటే ఆ రోజు తన భర్తని విష్ణు స్వరూపంగా ప్రతి ఇల్లాలు పూజించాలి. సో అట్లాగే ఎవరైతే ఆడపిల్లలు ఉంటారో తమ అన్నలందరూ కూడా కుమారస్వామి లాగా అన్నట్టు ఫీల్ అవ్వాలి. సో అలా మనసులో అనుకుంటూ భావించి సో వాళ్ళందరికీ హారతులు ఇవ్వాలి. హారతి ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా, అన్నదమ్ములందరూ కూడా తమ చెల్లెలు దుర్గా స్వరూపంగా భావించాలి. లక్ష్మీ స్వరూపంగా, దుర్గా స్వరూపంగా భావించి చెల్లెలకి కానుకలు ఇవ్వాలి. సంపాదిస్తున్న పిల్లలైతే తల్లికి కూడా కానుకలు ఇవ్వాలి. కానుకలు తప్పకుండా ఇవ్వాలి. నరక చతుర్దశి రోజు కానుకలు ఇవ్వాలి. ఇచ్చి ఆ తర్వాత తల్లిదండ్రులకు నమస్కారం చేసుకొని అప్పుడు టపాసులు పేల్చాలి. వాస్తవంగా నరక చతుర్దశి రోజు ఎర్లీ మార్నింగ్ 5 to 6 టపాసులు పేల్చాలి. ఎందుకోసమంటే సెలబ్రేషన్ బిగినింగ్ స్టార్ట్ విత్ సౌండ్స్ అనమాట. సో సెలబ్రేషన్ చేసుకొని తర్వాత స్నానం అది చేసుకొని అమ్మ నాన్న కాళ్ళకి దండం పెట్టి, తర్వాత పొద్దున్నే ఏం చేయాలంటే ఈ నరక చతుర్దశి రోజు పొద్దున్నే అమ్మా నాన్నకు దండం పెట్టి, కాళ్ళకి దండం పెట్టి, ఈరోజు కొత్త బట్టలు వేసుకోవడానికి లేదు, మీకు జతలు ఎక్కువ ఉంటే వేసుకోండి. మళ్ళీ దీపావళి రోజు కూడా కొత్త బట్టలు వేసుకోవాలి కాబట్టి ఈరోజు వేసుకున్నా ఓకే, కానీ దీపావళి అయితే మస్ట్ వేసుకోవాలి. సో తర్వాత అమ్మ నాన్నకు దండం పెట్టి స్వీట్ తినాలి. ఈరోజు తినాల్సిన ప్రత్యేకమైన స్వీట్ ఏంటంటే ముద్గౌదనం అంటే ఏంటంటే పెసరపప్పుతో చేసినటువంటి స్వీట్. అది మనకి హల్వా అంటారు ఏదో. సో పెసరపప్పుని బాగా ఉడకబెట్టి చేసిన బెల్లంతో కలిపి వేసి చేసినటువంటి స్వీట్ ఉంటుంది. ఆ స్వీట్ తినాలి.
ఆ స్వీట్ తిని, అందుకోసమంటే పెసర్ ముద్గౌదన సక్త చిత్త సాకిన్యంబ స్వరూపిణి అని అమ్మవారికి పేరు. ఆ ముద్గౌదనం తినడం వల్ల ఏంటంటే శరీరం లోపల వీర్య వృద్ధి జరుగుతుంది, కాబట్టి ముద్గౌదనం తినాలి. ఆ తినడం వల్ల ఏంటంటే శరీరంలో శక్తి వస్తుంది. మూలాధార చక్రానికి, స్వాధిష్టాన చక్రానికి అది చాలా శక్తివంతమైనటువంటిది. కాబట్టి ఆ ముద్గౌదనం తినాలి. తిన్న తర్వాత మీరు నిత్యకర్మలకు కూడా వెళ్ళొచ్చు. నిత్యకర్మలు చేసుకొని ఈ రోజుకి నరక చతుర్దశి కంప్లీటెడ్. నరక చతుర్దశి యొక్క ప్రాశస్త్యాన్ని వినాలి. ఆ రోజు తల్లిదండ్రులు మీ పిల్లలు కూర్చోబెట్టి నరక చతుర్దశి యొక్క ప్రాశస్త్యం చెప్పాలి. ఏమిటి అంటే, నరకాసురుడు 16,000 మంది గోపికా స్త్రీలని, అంటే ఆ యొక్క బృందావనంలో అటువైపు ఉన్నటువంటి స్త్రీలందరినీ కూడా, అంటే బీహార్, ఇప్పుడు ఏదైతే బీహార్ ఉందో ఆ బీహార్ ప్రదేశమే, సో అక్కడ ఉన్నటువంటి 16 మంది గోపికా స్త్రీలందరినీ కూడా, స్త్రీలందరినీ అప్పటికి వాళ్ళు గోపికలు కాదు, 16,000 మంది రాణులు వాళ్ళు. మొత్తం చిన్న చిన్న రాజ్యాలు ఉండేటివి. ఆ చిన్న చిన్న రాజ్యాలన్నింటినీ కూడా నరకాసురుడు జయించి ఆ రాజ్యంలో ఉండే స్త్రీలందరినీ, రాణులని, స్త్రీలని, వాళ్ళ చెలికత్తల్ని అందరినీ తీసుకొని వెళ్ళి ఒక దగ్గర బంధించాడు. ఆ బంధించిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ నరకాసురుని సంహారం చేసి ఆ 16,000 మందికి విముక్తి కలిగిస్తాడు. ఆ విముక్తి కలిగించినప్పుడు ఆ 16,000 మంది స్త్రీలు కృష్ణుడిని శరణు పెడతారు. కృష్ణ, మేము ఈ నరకాసురుడి యొక్క చెరలో ఉన్నాం కాబట్టి మమ్మల్ని ఎవరు కూడా స్వీకరించరు, మమ్మల్ని అనుమానిస్తారు, మమ్మల్ని ఎవరు స్వీకరించరు, కాబట్టి నీవే మమ్మల్ని స్వీకరించు, నీవే మమ్మల్ని భర్తగా స్వీకరించు అని అంటే కృష్ణుని అనుగ్రహిస్తాడు. అనుగ్రహించడం వల్ల ఏంటంటే శ్రీకృష్ణుని యొక్క సాన్నిధ్యము, వారు ఎవరెవరినైతే వివాహం చేసుకుంటారో వాళ్ళందరిలో కృష్ణుని సాన్నిధ్యం ఉంటుంది. వాళ్లకు మాత్రం కృష్ణ స్వరూపమే కనిపిస్తుంది. అది ఆ విధంగా కృష్ణుడు 16,000 మందిని వివాహం చేసుకున్నాడు అంటే, అందుకే చెప్తున్నా కదా, ఇవాళ నరక చతుర్దశి రోజు ఆమె విష్ణు స్వరూపంగా భావిస్తూనే భర్తకి తైలం పెట్టాలి. నూనె, గంధము ఏం పెట్టినా విష్ణు స్వరూపంగా భావించే పెట్టాలి. ఆ విధంగా ఈ నరక చతుర్దశి జరిగింది. ఆ నరకాసురుని వాళ్ళ కన్నతల్లే సంహరించింది. దీనివల్ల మోటివేషన్ ఏంది, మోటివ్ ఏంది, కథ యొక్క ఏంది అంటే, స్త్రీల పట్ల గౌరవం కలిగి ఉండాలి, స్త్రీల పట్ల చక్కని సద్భావన కలిగి ఉండాలి, స్త్రీలని అపహాస్యం చేయకూడదు, స్త్రీలని దుఃఖపెట్టకూడదు అనేది విషయాలు మనం తెలుసుకోవాలి. ఇది మెయిన్గా మగపిల్లలకి మనం నేర్పివ్వాలి. ఇది మన సనాతన ధర్మం. మగపిల్లలకి ఏం నేర్పియాలంటే స్త్రీల పట్ల సభ్యత, సంస్కారం కలిగి ఉండాలి అని చెప్పడమే ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ ఉద్దేశం చెప్తే మన పిల్లలు తప్పుదారి పట్టరు. అంతే, ఆడపిల్లల్ని ఏడిపించడం, ఆడపిల్లని అవహేళన చేయడము ఇలాంటివేవి చేయకూడదు, ఆడపిల్ల కంటి నుంచి నీరు రానివ్వకూడదు అని చెప్పాలి. చెప్తే పిల్లలు కూడా సంస్కారవంతులు అవుతారు. అక్కడి వరకు ఇది నరక చతుర్దశి. ధన్యవాదాలండి. శ్రీమాత.